వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బగారా రైస్ చేయబోతున్నాను. ఈ రైస్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, గుత్తి వంకాయ, ఈవెన్ పెరుగు రైతాలో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చెక్క, యాలకులు, స్టార్ పువ్వు, తర్వాత లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు రైస్ అనేది మంచి కలర్లో ఉంటుందండి. ఆనియన్ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడంతా కూడా ఒకసారి కలుపుకుందాం. మంటను తగ్గించి పెట్టుకొని ఆనియన్ వేయించుకోవాలి. చూడండి, బాగా కలర్ మారిపోయినాయి. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ మెథడ్లో చేసుకుంటే. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఒక్కసారి ఈ పద్ధతిలో చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఈ పుదీనా కొత్తిమీర కూడా తాలింపులో బాగా ఉడికించుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుకారం వాడడం లేదండి, పచ్చిమిర్చినే వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా తాలింపులో బాగా మగ్గాలి. కొంచెం మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. చూడండి, పచ్చిమిర్చి కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొద్దిగా చింత రసాన్ని వేసుకుందాం. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ చింత రసం కూడా బాగా మగ్గాలి తాలింపులో. చూడండి, చింతరసం బాగా ఉడుకుతూ ఉంది. ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాం. చింతరసం కూడా దగ్గర పడింది. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఎసురు పోసుకుందాం. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల ఎసురు వేసుకుంటున్నాను. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల ఎసురు వేసుకుంటున్నాను. ఈ ఎసురంతా కూడా బాగా మరగాలి. చూడండి, ఈ విధంగా మరగాలి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించి కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. అలాగే నెయ్యి, మీ టేస్ట్ తగ్గట్టు నెయ్యి వేసుకోండి. నేను 1 గ్లాసు సోనా మసూరి బియ్యం తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. శుభ్రం చేసుకున్నటువంటి సోనా మసూరి బియ్యాన్ని మరుగుతున్న ఎసుట్లో వేసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బియ్యం నానబెట్టుకోవాల్సిన పని లేదండి. నేను అప్పటికప్పుడు వాష్ చేసి వేసుకుంటున్నాను. అంతా కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు చివరిగా జీరా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. చూద్దామండి, ఆవిరి చల్లారిపోయింది. గుమగుమలాడుతూ రైస్ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.